మాగాయ పచ్చడి తయారు చేసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాగాయ పచ్చడికి తెల్ల గులాబీలు, మామిడికాయలు చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటి తొక్క పల్చగా ఉంటుంది, కండ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక 10 కాయలు మామిడికాయలు తీసుకున్నాం. వాటికి ఆ పైనుండే మామిడి తొక్క అంతా కూడా చక్కగా నీట్గా తీసేసుకోవాలి. ముందుగా ఇవన్నీ కడిగి ఆరబెట్టుకొనే చెయ్యాలండి. సరేనా? ఇదంతా ఇలా తీసిన తర్వాత ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మరి పెద్ద ముక్క ఉండకూడదు, లావు ఉండకూడదు, చిన్నగా కూడా ఉండకూడదు. అలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ మొత్తం 10 కాయలు ఇలా కట్ చేసి ఒక పెద్ద గిన్నె కానీ ఒక బకెట్ కానీ తీసుకొని వాటిల్లో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. తర్వాత ఈ చూపిస్తున్న డబ్బా ఏమో 1/2 కేజీ అనమాట. 1/2 కేజీ ఈ 10 మామిడికాయలకి కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది. గడ్డలు ఉప్పు తీసుకున్నాము. ఇవి వాటిల్లో వేసేసి ఒక ఈ చూపిస్తున్న డబ్బాకే దాంట్లో 1/2 వంతు పసుపు, అంటే ఒక పెద్ద గరిటె నిండా పసుపు తీసుకోవాలి. ఈ ముక్కల మీద ఉప్పు మీద బాగా అదంతా జల్లేసి ముక్కలకి పసుపు ఉప్పు బాగా అంటేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఈ ముక్కలకి ఉప్పు పసుపు బాగా అంటేటట్టుగా పైకి కిందకి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 2 రోజులు అలా పక్కన పెట్టేసేయాలన్నమాట. 3వ రోజు దాన్ని తీసి ఆ పైన కింద మొత్తం బాగా మళ్ళీ కలిపి తర్వాత ఆ జ్యూస్ అంతా కూడా కిందకి వదిలేస్తూ ముక్కలంతా గట్టిగా పిండుతూ ఈ విధంగా మొత్తం అంతా మామిడి ముక్కలన్నీ కూడా పిండేసుకొని ఒక కవర్ మీద వేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఎండలో ఎండబెట్టాలి. ఈ ముక్కలన్నీ కూడా ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ కూడా మొత్తం గట్టిగా పిండి కవర్ మీద వేసేసిన తర్వాత జ్యూస్ని అలాగే పక్కన పెట్టి దాని మీద మూత పెట్టేద్దాం. ఈ కవర్ మీద వేసిన ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఎండలో ఎండబెట్టాలి. మామూలు ఎండ అనుకోండి ఒక 2 రోజులు ఎండ. అదే ఎక్కువ వేడి ఎక్కువ ఉందనుకోండి 1 రోజు సరిపోతుంది. ఆ ముక్క ముట్టుకున్నప్పుడు తడి లేకుండా మరీ పుల్లల్లా ఎండిపోకుండా ఉండాలన్నమాట. అలా తర్వాత ఈ ఎండిన మామిడికాయ ముక్కలన్నీ కూడా వెంటనే మనము బకెట్లో మిగిలిపోయిన జ్యూస్లో వేయకూడదు. ఆ ముక్కలన్నీ బాగా చల్లగా అయిపోవాలి. వేడిగా ఉండే ముక్కల్ని తీసుకొచ్చి జ్యూస్లో కలిపేయమంటే మనకు ఉన్న ఆ జ్యూస్ అంతా కూడా ముక్కలు పీల్చుకొని పచ్చడి అంతా డ్రైగా అయిపోతుంది. అందుకన్నమాట. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేయాలి కదా. ఒక డబ్బా కారం అంటే 1/2 కేజీ, 10 మామిడికాయలకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం ఇది వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గరిటె నిండా ఆవాలు, తర్వాత మెంతులు ఒక గరిటె నిండా తీసుకొని దాన్ని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని ఈ ముక్కల్లో కలిపేసేయాలి. ఇదంతా కూడా మొత్తం పైకి కిందకి బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఈ మాగాయ పచ్చడికి చాలామంది మొత్తం పచ్చళ్ళలో ఒకసారి తిరుమత వేసేసి ఉంచుకుంటారు. కానీ ఈ కాలంలో ఈ మధ్య పచ్చడి అంతా కూడా తిరుమత ఒకేసారి వేయకుండా వాళ్ళకి ఎంత కావాలో 2-3 రోజులకు సరిపడా అంత తీసి దాంట్లో మాత్రమే తిరుమత ఫ్రెష్గా వేసుకుంటున్నారు. సో ఆ కొత్త మెథడ్ చెప్తున్నాం. మూకుడు తీసుకొని మనం తీసుకునే పచ్చడి క్వాంటిటీ ప్రకారం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయ మొత్తం నల్లగా అయిపోయేటట్టు మాత్రం చెయ్యకండి. అది రుచి ఉండదు, కలర్ కూడా చూడ్డానికి బాగుండదు. ఇలా బాగా వేగిన తిరుమతలో తగినంత ఇంగువ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచిగా కూడా ఉంటుంది, వాసన కూడా చాలా బాగుంటుంది. మనకు కావలసినంత పచ్చడి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ వేయించిన తిరగమూత అంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత ఆ మాగాయ పచ్చళ్ళలోకి కలుపుకోవడమే.
అలా కొత్తగా అప్పుడే తయారు చేసిన మాగాయ పచ్చడి చక్కగా అన్నంలో కలుపుకు తింటే ఉంటుంది చూడండి. ఆహా, భలే ఉంటుందండి రుచి. కొత్త పచ్చడి రుచే వేరు కదా. ఇగో ఈ విధంగా ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ ఆయిల్లో వేసుకొని మనకి కావలసినంత పచ్చడి పక్కన తీసుకున్న దాంట్లోకి ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం జాడీలో పెట్టుకోవాలి. వేడిగా తిరగమాత వేసిన తర్వాత వేడిగా ఉన్న పచ్చడిని వెంటనే సీసా కానీ జాడీలో కానీ పెట్టుకోకూడదు. మరి ఇంత కష్టపడి పచ్చడి చేసుకున్నాం కదా, ఒక కంచం తీసుకొని దాంట్లో పచ్చడి వేసి వేడిగా వండిన అన్నాన్ని ఆ పచ్చడి మీద వేసి ఇంట్లో కాచిన నెయ్యిని ఆ అన్నం మీద వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా ప్రతి మెతుక్కి కూడా పచ్చడి అంటాలన్నమాట. ఆ విధంగా బాగా కలిపిన తర్వాత ముద్దలు కలిపి తింటూ ఉంటే ఆహా, మాగాయ పచ్చడా మజాకానా, ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి చేసి తింటే కదా తెలిసేది. సరేనా?